చంద్రబాబు గారు చాలా బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మొన్న ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసినటువంటి రెండిట్లలో కూడా ఖాళీలు ఏర్పడినటువంటి సందర్భం. ఆ రెండిట్లో ఒకటి రామచంద్రయ్య గారి రాజీనామా, రెండోది వచ్చేటప్పటికి అంటే రాజీనామా కాదు, రామచంద్రయ్య గారిని అనర్హత వేటు వేయడం, మరొక వైపున ఇక్బాల్కి సంబంధించినటువంటి అంశం. ఇద్దరిది కూడా అనర్హత వేటు వేసి వాళ్ళని పక్కన పెట్టేటువంటి సందర్భంలో ఆ ఇద్దరికి సంబంధించి ఖాళీ అయినటువంటి సీట్లని కొత్తగా ఎవరికి ఇస్తారు? ఎందుకంటే అధికారంలో తామే ఉంటాం అనుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ శాసన మండలిలో వైసీపీకే బలం ఉంది కాబట్టి అనర్హత వేటు వేశారు. ఇప్పుడు ఆ అనర్హత వేటుని ఇంకా చేయడానికి వీల్లేదు కాబట్టి అయితే కొత్త ఎంపిక వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎమ్మెల్యే ఓట్లే కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో 164 సీట్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఆటోమేటిక్గా అవకాశం ఉంది. 2 సీట్లు తెలుగుదేశమే ఉంచుకుంటుందా? ఎందుకంటే ఇద్దరు తెలుగుదేశం వైపే ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటే కాదు, చక్కగా చాలా బాధ్యతాయుతంగా ఒకటి తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ రామచంద్రయ్య గారికి సీటు కేటాయించింది, చంద్రబాబు గారు కేటాయించారు. అదే సందర్భంలో రెండవ సీట్ వచ్చేటప్పటికి జనసేనకు కేటాయించారు. జనసేనలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఇంతకాలం పొలిటికల్ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారికి ఆ సీటు కేటాయించారు, ఎమ్మెల్సీ సీటు. తద్వారా బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారాన్ని చంద్రబాబు గారు నిర్వర్తించారు.